ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/4/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, దశమి సాయంకాలం 4:37 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 12:02 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:56 నుంచి 5:27 వరకు. వర్జము సాయంకాలం 6:51 నుంచి 8:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:30. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. లాభదాయకమైన యోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, స్థల లాభం కానీ పొలము లాభం కానీ పొందుకునే అవకాశం. రైతన్నలకి పాడి పంటలు పండించే వారికి మంచి లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, రైతన్నలకి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన లాభము, కోర్టు వివాదాల సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంగా శుభస్థితి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదుల లాభము, ప్రయాణ అనుకూలత, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఆస్తి లాభాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, ఒక మంచి వ్యక్తితో పరిచయము, తప్పకుండా మీ వ్యాపార భాగస్వామితో ఆనంద యోగాలు, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి విస్తరించగలిగే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలవంతమైన శుభ వాతావరణం. ఈరోజు చాలా పండుగ వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా వాహన యోగము, ఆనంద లాభము, ఆరోగ్య శుభయోగము, వస్తువాహన సౌలభ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట
పంటలకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలపైన అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు పడుగులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ఆధ్యాత్మిక ఆర్థిక జీవన శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, అనుకున్నటువంటి కార్యసాధన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజంటికి లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి జన్మజాతకం తప్పక చూయించుకోండి, తగినటువంటి పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వాహనం కొనడం వల్ల ఇబ్బంది, ఈ పూచికత్తుగా సంతకాలు చేయడం వల్ల ఇబ్బంది, ఏదన్నా ల్యాండ్ రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. డబుల్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, జాగ్రత్త. అలాగే ఈ కన్సల్టెన్సీ ఆధారపడేవాడు జాగ్రత్త. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, లేనిపోని అనవసరపు చర్చలు, కుటుంబ రహస్యాలు బయటికి చెప్పడం వల్ల ప్రమాదం. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అనవసరపు మరకలతో మీరు బయటికి వెళ్ళకూడదు, వారితో పరిచయం పెంచుకోకూడదు. ప్రమాదము. ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులకి దూరంగా ఉండండి. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు జీవితాన్ని ప్రమాదంలో పడిస్తుంది. జీవితం అంధకారమే. అయిపోయినట్టు ఇంటర్మీడియట్ తో మీ చాప్టర్ క్లోజ్. డిగ్రీలోకి వచ్చి ఉంటారు కదా, డిగ్రీ లాగానే పెద్దవాళ్ళం అయిపోయినాం, కాళ్ళు రగరేసుకొని తిరిగొచ్చు మనం. ఆడైనా సరే మగైనా సరే జీవితం అనర్థానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏమిటంటే ఇంత భయపెడతారు, పలానాయన చాలా బాగుందని చెప్పాడు నాకు ఇవాళ, నీ జాతకాలంతా వేస్ట్, నీకు జాతకం రాదు, నీకు షేర్ మార్కెట్ చూడడం రాదు, వర్షాలని కూడా రావని చెప్పారు, మీరు వర్షాలు పడతాయని చెప్పారు. ఎవర్రా మీకు చెప్పింది వర్షాలు పడవని? ఎవడ చెప్పినవాడు ఎవడు వర్షాలు పడవని చెప్పినవాడు? సైంటిఫిక్ గా వాతావరణ శాఖ వాళ్ళు వర్షం పడలేని చెప్తారు, మేము పడిన టైంలో పడ్డాయని చెప్తాను. గత 3 సంవత్సరాలుగా నా యూట్యూబ్ ఛానల్ తీసి చూడండి, ఎప్పుడు వర్షాలు పడతాయో అప్పుడే పడ్డాయి, ఇందులో సందేహమే లేదు. నేను చెప్పడం కాదు, శాస్త్రంలో మేఘాధిపతి, అర్ఘాధిపతిని బట్టి మనం ఆ విషయాన్ని చెప్పాలి. కాబట్టి కాస్త ముక్కిడి అనేటువంటి వాడు ఉన్నాడు, వాడు మెసేజ్ పెట్టాడు, ముక్కిడి హరీష్ సంథింగ్ ఎవరు. కాబట్టి ఏదైనా సరే ఈజీగా వదిలిపెట్టాను నేను. వర్షాలు అనేవి మేఘాధిపతి, అర్ఘాధిపతిని అనుసరించి చెప్పవచ్చు. అది ఏ జ్యోతి చెప్పినా అదే చెప్తాడు. జూన్ 20 తర్వాతనే వర్షాలు పడతాయి. ఇది క్లారిటీ. మళ్ళీ ముక్కిడి హరీషో ఏం పేరు నాకు తెలియదు, కానీ జాగ్రత్త, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటుగా మాట్లాడడం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేనిపోని అనవసర వివాదాలకు వెళ్ళడం, అలాగే విద్యార్థి కష్టకాలం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకోవడం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రమాదం పొందుకునే అవకాశం, ఒంటరి ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది, కళాకారుల క్రీడలకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచా కర్మాగారం, టైర్ల వ్యాపారంలో నష్టాలు, బాణాసంచా కర్మాగారంలో ప్రమాదం జరిగే అవకాశం, రసాయన కర్మాగారంలో ఇబ్బంది, సిమెంట్ కర్మాగారంలో ఇబ్బంది పడే, అంటే మిషన్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్లో కార్మిక సోదరులు జారిపడే ప్రమాదం ఉంది. పెయింటర్లు కూడా జాగ్రత్తగా ఉండండి. యజమాని చేసేది ఏం లేదు, యజమాని చేయాల్సిందంతా ఏమీ లేదు, చాలా జాగ్రత్త. లేనిపోని అనవసరపు వివాదాలు నెట్టివేయబడతారు, జాగ్రత్తగా ఉండండి. అనవసరపు తొందరపాటుతనం, గందరగోళ నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈరోజు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కుటుంబపరమైన చికాకు, తొందరపాటు నిర్ణయాలు, ఆర్థిక నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, పిల్లల విషయంలో ఇబ్బంది, తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసేటువంటి కొన్ని పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. భగవద్గీత పారాయణం 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 4, 9 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనంద యోగం, తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, అప్పుల బాధ నుంచి విముక్తులవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీ. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ ఉద్యోగం, ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీకి ప్రయత్నం చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచా కర్మాగారం,
టైల్స్ టైర్ల వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి మత్స్యకారులకి రుజులు చేపల చెల్ల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు మంచి అనుకూలమైన బాంధవ్యాలు వివాహ యోగిత సత్సంతాన ప్రాప్తి ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి రాజకీయ నాయకులకి సినిమా రంగంలో వృద్ధి కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సోదరుల మధ్య మైత్రి బ్రహ్మాండం ఉంటుంది యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు అనుకున్నటువంటి చోటికి ఉద్యోగుల్లో బదిలీ చాలా మంచి ప్రశాంతమైన ఆనందకరమైన శుభ వాతావరణంగా చెప్పవచ్చు వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఎటువైపు నుంచైనా మీకు ఆర్థిక ప్రయోజనం బంధువుల ద్వారా మిత్రుల ద్వారా సోదరుల ద్వారా మాతాపితుల ద్వారా మీకు ఆస్తి పంపకాలు కానివ్వండి కోర్టులో ఉన్నటువంటి ఇరుక్కుపోయినటువంటి మీ యొక్క ఆస్తులు కానీ ధనము కానీ మీ చేతికి అందే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభాలు ఈవెంట్స్ చేసే వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి మిత్రుల వల్ల ఉద్యోగ లాభం మిత్రుల వల్ల విదేశీయానం సోదరుల వల్ల ఆర్థిక లాభం సోదరుల వల్ల కుటుంబ సౌఖ్యం అనుకూలమైన దాంపత్య జీవనం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అందుకోవడం పిల్లల వల్ల గౌరవం ఇనుడింపజేసే అవకాశం విద్యార్థులకు చక్కటి విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం వ్యాపారపరంగా అనుకూలత భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను చాలా మంచి అనుకూలత ఆర్థిక లాభాలు మిత్రుల సహకారం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియుల సఖ్యత పొందుకునే అవకాశాలు ఈ రోజు చాలా అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి మంచి అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కాదనుకున్న పనిని పూర్తి చేసుకోవడం పెద్దవాళ్ల మాట వినడం తల్లిదండ్రుల సౌఖ్యం బాగా ఉంటుంది వారి ఆశీర్వచన బలంతోనే మీకు ఈ రోజు మంచి లాభాలు ధన కనక వస్తు వాహన షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తువ్వే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ప్రశాంతమైన వాతావరణం ఆనంద యోగం అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం బంధుమిత్రులతో అత్యంత అనుకూలత ఆనందాది శుభయోగాలు కృత్రిమ సహజ సత్సంతన ప్రాప్తి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను మత్స్యకారులకి రొజలు చేపలు చెల్లె వారికి రైతన్నలకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పడుగులు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విద్యా పరిపూర్ణత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభం రాజకీయ రంగంలో వృద్ధి కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు సినిమా రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం మాట తీరుతోనే అన్ని ఆకట్టుకునే అవకాశం అందరితోనూ మంచి పరిచయాలు అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేసుకుని స్థిర నివాసం పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రయోజనాలు బాగా ఉంటాయి ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధులాభం మిత్ర సౌఖ్యం కాకపోతే వీరికి వాహన ప్రమాదం పొంచి ఉంది డబ్బుల విషయంలో అప్రమత్తం లేకపోతే ఇబ్బంది ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం కనబడుతుంది జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అతిగా ఎవరిని నమ్మకూడదు ఏదో మనకి ఇంగ్లీష్ సూత్రం ఏదో ఉంది కదా ట్రస్ట్ బట్ వెరిఫై అని చెప్పి నమ్మండి కానీ ఒకసారి వెరిఫై చేసుకోండి కాబట్టి వ్యాపారంలో కూడా భాగస్వామిని ట్రస్ట్ చేయండి బట్ వెరిఫై చేసుకుంటే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం విద్యార్థులు సమయపాలనతో మంచి ర్యాంకులు పొందుకుంటారు సమయపాలన లేకపోతే అనుత్తీర్ణులే అవకాశం కళాకారుల క్రీడాకారులు కూడా స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు విదేశాల్లో మాత్రం నష్టము శ్రమ ఎక్కువ రాజకీయ నాయకులకి విపరీత ధోరణి ఇంకా నోటికొచ్చిందల్లా హామీలు గుప్పించడమే నేను అది ఇచ్చాను ఇది ఇస్తాను ఉచితాలు ఇచ్చేస్తాను ఒరే ఉచితాలన్నీ ఇచ్చి మమ్మల్ని
రండగాళ్ళని చేస్తున్నారు. మీరు తప్పుగా అనుకుందా మాట, మనకు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రండల్ని చేస్తున్నారు. పని చేసుకోమని బతికించేటువంటి నాయకుడు గొప్పవాడు తప్ప 10 రూపాయలు బిచ్చమేసి కాళ్ళు చేతులు పక్షపాతంలాగా పడిపోయినటువంటి స్థితికి దిగజార్చేటువంటి రాజకీయ నాయకులు అసలు ఏ పార్టీ వాడైనా రాజకీయ నాయకులు కాదు. అది ఎవడైనా సరే శ్రమ పడమని చెప్పండి, ఉత్పత్తి పెంచమని చెప్పండి, ఉత్పత్తి పెంచడానికి మార్గాలు ఇవ్వండి. ఉచితాలు ఇచ్చేటువంటి చోటలో ఉత్పత్తి పెంచేటువంటి ప్రయత్నం చేస్తే యువతి యువకుల్ని మీరు కనుక ప్రోత్సహించగలిగితే, ఉత్పత్తిలోకి వారిని కనుక రంగంలోకి దింపితే మీరు ఉచితం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకే ముష్టి వేసే అవకాశం. అంటే రాజకీయ నాయకులకి మనల్ని పరిపాలించే వాళ్ళు మనకు పని చేసే వ్యక్తులకి మనం ఇంకాస్త ధనం ఎక్కువ ఇస్తాం దేశం బాగుంటానికి. అటువంటి పని చేయాలి తప్ప మనల్ని నికృష్టుల్ని చేస్తున్నటువంటి వ్యక్తులని ఏమైనా అర్థం కావట్లేదు. సరే, ఏదేమైనా కాస్త అటువంటి విషయాల్లో నోటికొచ్చిందల్లా వాగ్దానాలు చేసి హామీలు చేసి ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. రాజకీయ నాయకులకి తాత్కాలికమైనటువంటి గొప్పతనం ఉన్న బయట మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు, మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంకో కార్యదర్శులు, కమిషనర్లు, డీజీపీ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి పథకాలు ఏంటారు బాబు తీసుకొచ్చి మా మీద పెడుతున్నాడు, సాగు కొడుతున్నాడు మమ్మల్ని అనుకునేట్టుగా మారిపోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, మన తెలుగు రాష్ట్రాలైనా సరే, పక్క రాష్ట్రమైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారుల క్రీడకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్కి మంచి లాభాలు. మత్స్యకారులు మాత్రం సముద్రం వెళ్ళకండి. రొయ్యలు చేపలు చెల్లే వారికి మంచి వ్యాపారం. రైతన్నలకి పూలు పళ్ళు వ్యాపారం బాగుంది, కానీ కూరగాయల వ్యాపారం కానీ ఇతరత్ర పంటలు, ఎందుకంటే నేలలు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, విపరీతమైన ఎండలు ఉన్నాయి. అనవసరంగా ఎండల్లో నాట్లు నాటే పని లేదు. కేవలం కూరగాయలు, పూలు పళ్ళు వాటి విషయాల్లో మాత్రమే లాభాలు పొందుకునే అవకాశం, మిగతా అది ఎట్లా కూడా పంట పండించే అవకాశం లేదు. కాబట్టి రైతులు క్షేమంగానే ఉంటారు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో జాగ్రత్త. ఆదమరిచి ఉండకండి. చాలా జాగ్రత్తగా షార్ప్ గా ఆలోచించండి, లేదా నష్టపోయే అవకాశం. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో పెద్దల మాట వినే ప్రయత్నం చేస్తే మీకు మంచి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు ఉన్నాయి. స్థిరమైనటువంటి ఆనంద యోగం ఉంది. ఏదైనా సరే కాస్త గణపతి ఆరాధన, భగవద్గీత పారాయణ. మనకున్నది ఆయుధం భగవద్గీత. ఇన్ని వేల మంది చూస్తున్నారు. కనీసం రోజుకి నన్ను ఒక 25 నుంచి 50 వేల మంది చూస్తాను నన్ను. కానీ ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? భగవద్గీత చదవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఎంతవరకు ఉంటుందో మీకు తెలుసుకున్నారా? అనుభవిస్తే తెలుస్తుంది. అది చదివితే అప్పుడు తెలుస్తుంది మీకు. కాబట్టి ఈ రోజు కూడా మీరు భగవద్గీత 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలంగా శుభ పరిణామాలు ఉంటాయి. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ, ఆనందయోగం. దాదాపుగా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ శుభయోగాలు, మంచి సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకల్లో ఆనంద యోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్ వారికి మంచి లాభాలు. తప్పకుండా మీ ఇంట్లో ఒక ఆనందకరమైన శుభ వేడుకలు, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభయోగాల పరంపరకు పొందవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, కోర్టు వ్యవహారాల అనుకూలతలు, ఆస్తి పంపకాలు, నూతన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో లాభం, ధనగనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగము, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వరకు అభివృద్ధి, సోషల్ మీడియా
శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా అనుకూలవంతంగా ఉండబోతోంది. ఇదంతా మీకు శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. సుఖం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ సుఖజీవనం, పట్టుదల, కార్యదక్షత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరుకు అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు. ఈరోజు మీకు శుభకరంగా ఉండబోతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు తప్పకుండా మీరు జన్మజాతకం ఒకసారి చెక్ చేయించుకోండి. జన్మజాతక తగినటువంటి పరిహారాలు చేసుకోండి. జపమో, తపమో, హోమమో తప్పకుండా చేయండి. దానమో చేయడం వల్ల ప్రయోజనం. ఎందుకంటే గోచారంలో ప్రస్తుతం ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల ఇబ్బందులు ఏర్పడడం, ప్రేయసి ప్రియులు విడిపోయిన అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, నష్టాలు, సినిమా రంగంలో తీవ్ర నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబపరమైన చికాకులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, అనారోగ్య సూచన, వాహన వేగము, మద్యపాన సేవనము, ప్రభుత్వ అధికారులు లంచగొండుగా పట్టుబడము, ప్రైవేట్ సెక్టార్ల పని ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. విదేశంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీరు జన్మజాతక పరిశీలన, తప్పకుండా మీరు దానికి తగిన పరిహారాలు చేసుకోవాల్సిందే, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో నష్టాలు పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులు తీవ్ర అవమానాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు, రైతందరూ జాగ్రత్తగా ఉండండి. పూలు, పళ్ళు పండించే వారికి నష్టాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది. ఏదేమైనా భగవద్గీత పారాయణం వల్లనే మీకు శుభయోగాలు ఉంటాయి. 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి, తప్పనిసరిగా చదవండి. దానివల్ల మంచి శుభ ప్రయోజనాలు, ఆనందయోగం. ఉదయం మీకు 9 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల 17 నిమిషాల నుంచి 5 గంటల 3 నిమిషాల ప్రాంతంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.